వైజాగ్ నుంచి అడుగుతున్నారు. అలంకరణ పాపమా? జడలు వేసుకోవచ్చా? అదేవిధంగా నా భర్తకి ఈ విధమైనటువంటి వాగ్దానం వచ్చింది అని చెప్పి తెలియపరుస్తున్నారు. నీ ఎడల భయంకరమైన కార్యం చేస్తాను అని వాగ్దానం వచ్చిందంటండి. దాని గురించిన వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. నీ ఎడల భయంకరమైన కార్యం చేస్తానంత వాగ్దానం కాదు అది. అక్కడ దేవుడు గద్దిస్తూ మాట్లాడిన మాటలు అవి. మరి వాటిని మీరు వాగ్దానంగా ఎవరో రాస్తుంటారు, మీరు వెళ్ళినప్పుడు తీసుకుని ఉంటారు. ఇట్స్ ఓకే. దాని గురించి మీరు కలవరపడినక్కల్లా ప్రభునందు ఉన్నారా లేదా, మీరు క్రీస్తులో ఉన్నట్లయితే ఏ శిక్షా విధి మీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వాగ్దానం వచ్చినా మీకు అర్థం కాకపోయినా యేసుక్రీస్తునందు ఉన్న వారికి 2 కొరింథీ పత్రిక 1:20, 1 కొరింథీ 2 కొరింథీ చాప్టర్ 1:20, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి మరి అన్ని వాగ్దానాలు కూడా బైబిల్లో రాబడిన అనేక వాగ్దానాలు అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయట. కాబట్టి ఎన్నో వాగ్దానాలను తీసుకోండి, ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి మిమ్మల్ని మీరు. దేవుని వాగ్దానములు కనుక ఎన్నో వాగ్దానాలు ఉన్నాయమ్మా క్రొత్త నిబంధనలో కూడా. వాటిని తీసుకొని ప్రార్థన చేయండి. ఆ ఒక్క వాగ్దానంతోనే మీ జీవితం అయిపోవట్లేదుగా. యేసుక్రీస్తులో ఉన్న వారికి అనేక వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు బైబిల్లో. వాటిని చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాటన్నిటిని కూడా పట్టుకుని దేవుని స్తుతించాలి. అలంకరణ చేసుకోవచ్చు అన్నప్పుడు తలదూకోవడం కూడా అలంకరణే. కొంతమంది దృష్టిలో తలదూకున్నారనుకోండి, తల సరి చేసుకోవడం కూడా అలంకరణ కింద భావించే వాళ్ళు ఉన్నారు. ఓకే, తల దూకోవడం కావచ్చు, ముఖానికి పౌడర్ రాసుకోవడం. మరి మేకప్ వేసే వాళ్ళందరికీ పౌడర్ కూడా ఉంటుంది, వారు పౌడర్ కూడా అప్లై చేస్తారు. సో పౌడర్ వేసుకోవడం కూడా తప్పేనా? ఈ తీవ్రవాదుల్లాగా కొంతమంది ఆలోచిస్తారమ్మా. వాళ్ళు ఏంటంటే ప్రతీదీ విపరీతమైన బుద్ధితో ఆలోచించి ఇది పాపం, అది పాపం, అన్ని పాపాలే అని చెప్పుకుంటూ మాట్లాడేవాళ్ళు. మనుషులందరూ పాపులే, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా అందరూ కడగబడి క్రీస్తు మహిమలోకి చేర్చబడుతున్నాం. ఓకే, మరి ఎస్తేర్ గ్రంథం గురించి మనం చదువుతాం. ఎస్తేర్ గ్రంథంలో హేగే అనేటువంటి వాడు ఆమెకు అలంకరించి అక్కడ సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని? రాణిగా సిద్ధపరిచాడు. మరి ఎస్తేర్ భక్తురాలని, ఆమె ప్రార్థనాపరురాలని, ఆమె భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డని మనం అంతా చెప్పుకుంటాం, ఎస్తేర్ గ్రంథాన్ని చదువుతాం. మరి ఎస్తేర్కి అలంకరించారు. ఆ రాజు వచ్చినప్పుడు అనేక మందిలో ఆమెను తగుమాత్రపు అలంకరణ కలిగి ఉంది కాబట్టి, విపరీతంగా లేదు కనుక ఆమెను ఎంచుకున్నాడు రాణిగా. సో ఆమె రాణి అయింది. మరి ఆమె పట్ల అంత గౌరవాన్ని చూపిస్తున్న మీరు ఇప్పుడు భర్త వివాహం అయినప్పుడు భర్త అనొచ్చు. అన్ని జనుల నుండి వచ్చిన అనేక మంది భర్తలు వాళ్ళు ప్రభుని నమ్ముకో, నువ్వు పర్వాలేదు, కానీ అన్నీ తీసేస్తావేంటి అని గొడవలు వచ్చి కుటుంబాల్లో అల్లరి అయిపోయి ఎంతోమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము వాటి అనేక మంది కుటుంబాలతో కౌన్సిలింగ్ చేశాం కాబట్టి మాకు తెలుసు. ఏ కౌన్సిలింగ్ చేయకుండా ఏ కుటుంబాలు ఎలాంటి వాళ్ళని రక్షణలో నడిపించినోడికి ఏమి నొప్పి అనిపించదు. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడతారు. మేము ఈ మార్గంలో, క్రీస్తు మార్గంలో ఈ 30 సంవత్సరాల జీవితంలో కావచ్చు, సేవా జీవితంలో మా ఫాదర్ ఒక 58 సంవత్సరాల పైన సేవ చేశారు. సేవా పరిచర్యలో అనేక మంది అన్ని జనులు రక్షణలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఒకేసారి తను నమ్ముకోగానే భర్త నమ్మట్లేదు, అత్త నమ్మట్లేదు, అన్నీ తీసేయమని గొడవ. కొన్ని చర్చెస్లో అన్నీ తీసేంత వరకు చర్చికి రావద్దు, నువ్వు మారు మనసు లేనట్టే చెప్తూ ఉండేవాళ్ళు. ఆ బోధకులు నిజం చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? అన్నీ తీసేస్తేనే రక్షణ, అన్నీ పెట్టుకున్నామని ఒక దెయ్యంలాగా చూసేవాళ్ళు. దానివల్ల వాళ్ళ సంఘం అంతే ఉండిపోయింది, వాళ్ళ పరిచర్య అంతే ఉండిపోయింది. అనేక స్థలాల్లో ఇటువంటి సంఘాల్లో ఆత్మీయత లేక, అంటే వాళ్ళు వాక్యము చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యంలోనికి వారిని నడిపించకుండా ఎంతసేపు అవి తీసేయి, ఇవి తీసేయి, అవి తీసేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు, లేకపోతే అంగీకరించడు, దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఏడుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, ఈ మాటలు చెప్పుకుంటూనే పరిచర్య అంతా జరిగించేశారు. చాలా సంవత్సరాలు ఆత్మలు సరిగా లేవు. ఉన్న ఆత్మలు మాత్రం, వాళ్ళకి ఆమెను చెప్పేవాళ్ళు మాత్రం వాళ్ళే అక్కడ నిలబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆత్మలు చల్లారిపోయినటువంటి భక్తి, ఏదో వీరు విపరీత భక్తి, వీళ్ళలోనే పరిశుద్ధత ఉన్నట్టు ఇంకెవరిలో లేనట్టు, వీళ్ళు మాత్రమే పరలోకానికి సెలెక్ట్ అయినట్టు ఇంకెవరు సెలెక్ట్ కానట్టు, వీళ్ళు మాత్రం ఏర్పరచబడిన వారు, మిగిలిన వాళ్ళందరూ ఏర్పరచబడలేదండి. దేవుని బిడ్డలారా, క్రీస్తులోకి వస్తున్నప్పుడు పలు విధాలుగా మనుషులు వస్తూ ఉంటారు. అన్ని జనులు రావచ్చు, అనేక మతాల నుండి రావచ్చు. వాళ్ళు వచ్చి క్రీస్తుని అంగీకరించనివ్వండి, ప్రార్థనలోకి రానివ్వండి. యేసుక్రీస్తుని అంగీకరించారు. భర్త అంటున్నాడు, జడ్లు ఎందుకు వేసుకోవడం మానేసామని గొడవ పడ్డాడు అనుకోండి, మా బైబిల్లో ఉంది, నేను చేసుకోవడం మానేస్తానంటావా? మరి భర్తకు లోబడమని వాక్యం కూడా చెప్తుంది కదా. అయితే ఇక్కడ జడలు అన్నప్పుడు బహువచనం, అనేక జడలు వేసుకునేటువంటి అలవాటు ఆ రోజుల్లో అనేక మందికి ఉంది. ఈ రోజుల్లో కూడా ఆఫ్రికన్ కల్చర్ ఫాలో చేసేటువంటి వారు, ఆఫ్రికన్ కల్చర్, ఒక తలకు 56 జడలు తగిలిస్తారు. అంటే ఒకే తలకు
ఎన్నో జడలు వేస్తారు. ఒక జడ వేయడానికి మనకు టైం పడుతుంది, రెండంటే ఇంకా టైం పడుతుంది. అలాంటిది 56 జడలు వేయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? చాలా టైం వృధా అవుతుంది. అందుకే అంటున్నాడు, ఈ జడలు అంటే మీ యొక్క సమయమంతా ఈ జడలకు, ఈ అలంకరణలకు, బాహ్యమైన వాటికే కాకుండా మీ ఆంతర్యమైనటువంటి సాధువైనటి మరి దీన మనసు కలిగిన వారుగా, నమ్మకమైన అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి, వాటిని మీరు స్వతంత్రించుకోండి, వాటిని కలిగి ఉండండి అని చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దీన్ని అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి విషయాన్ని సంఘానికి ఆయన ఆలోచన చక్కగా చెప్పారు. చూద్దాం 2:9 వచనం. 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 9. అంటే ఇక్కడ అణుకోయు స్వస్థ బుద్ధియు అనేది ముందుగా ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి ఆలోచన, వివేచన కలిగి అర్థం చేసుకునే మనసు, కుటుంబాన్ని నడిపించేటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. స్త్రీలు అణుకోయు ఒక దీన మనసు కలిగి ఉండాలి. తగుమాత్రపు వస్త్రాలు అంటే, తగుమాత్రపు వస్త్రాలంటే విపరీతమైన ఖర్చులు పెట్టి లక్షల కొలది డబ్బు పోసి బట్టల కోసమే జీవితం కాదు, కానీ జీవించడానికి బట్టలు కట్టుకోవాలి. అలాగే తగుమాత్రం అని చెప్పి చినిగిపోయిన బట్టలు, పాడైపోయిన బట్టలు, పాతగిలిన బట్టలు వేసుకోమని కూడా చెప్పట్లే. కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటే కూడా పాపమని భావిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితికి, తీవ్ర స్థితికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన మీ స్తోమతకు, మీ స్థాయికి తగినటువంటి బట్టలు మీరు వేసుకోవచ్చు. తగు మాత్రపు, మీకు తగిన మాత్రం. చూడండి, కానుక ఇచ్చేటప్పుడు ఏమన్నాడు? వారి వారి స్థితికి తగినట్టుగా ఇమ్మన్నాడు. అంటే నువ్వు వర్ధిల్లిన కొలది అన్నాడు. కానుక ఇచ్చేటప్పుడు నేను వర్ధిల్లిన కొలది నేను ఇవ్వాలి, మీరు వర్ధిల్లిన కొలది మీరు ఇవ్వాలి. ఒక చిన్న బడ్డీ షాప్ నడుపుకుంటున్న వ్యక్తి తాను వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. కూలి పని చేసుకున్న వ్యక్తి తాను వర్ధిల్లిన కొలది తాను ఇవ్వాలి. సో మూడింటిని ఒక దగ్గర పెడితే ఒకే రకంగా ఉండవు. ధనవంతుడు ఇచ్చే కానుక వేరుగా ఉంటుంది, బిజినెస్లో వృద్ధి చెందిన వాడు ఇచ్చే కానుక వేరుగా ఉంటుంది, బలహీనుడిగా ఉండి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి ఇచ్చే కానుక వేరుగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కరు, మరి అందరు కానుకలే కదా. అప్పుడైతే బీదవాడిచ్చిన కానుకతో ధనవంతుని కానుకను పోల్చగలమా? అది ఎక్కువగా ఉంటుంది. అందుకన్నాడు, వారి వారి హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇమ్మన్నాడు. తగు మాత్రము. ఇప్పుడు ఆ ధనవంతులకు తగినటువంటి వస్త్రాలు వారు వేసుకుంటారు. అలాగే బీదలు వాళ్ళకున్న దాంట్లో ఒక మంచి బట్టలు వారు వేసుకుంటారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ తగుమాత్రం వస్త్రాలు వేసుకుని విపరీతంగా ఆ బట్టలు పిచ్చిగా ఉండొద్దు. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుని కంటే ఎక్కువగా బట్టలను ప్రేమించొద్దు, దేవుని కంటే ఎక్కువగా అలంకరణ ప్రేమించొద్దు, దేవుని కంటే ఎక్కువగా బంగారనో వెండినో, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించవద్దు. అయితే తగుమాత్రము, బైబిల్ చెప్తుంది, తగుమాత్రం ధరించుకోమంటున్నాడుగా. తగుమాత్రం అసలు ధరించుకోకుండా ఉండమంటారు కొంతమంది తీవ్రవాదులు. వాళ్ళు పక్కన పెట్టండి, వాక్యం చెప్తుంది, చదవండి ఎంతో స్పష్టంగా. తగుమాత్రపు అంటే అణుకోయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలతో నాయనను అన్నప్పుడు బహువచనం వచ్చింది. అమ్మా, జడలు అన్నాడు, అనేక జడలు, ఒకటి కాదు. మరి నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఒకే తలకు అనేక జడలు ఉంటాయి. అటువంటి పరిస్థితి మనకు ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆ జడలు వేస్తూ సమయం అంతా వృధా చేయకపోతే ఇంట్లో సాయం చేయొచ్చు, అనేకులకు సహాయపడవచ్చు, ఇంట్లో మీ పనిని, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత జడలతోనైనా బంగారంతోనే, అంటే బంగారం అసలు వద్దనట్టడా? ఇక్కడ మీ వేలంచుకొని బంగారంతో వద్దన్నట్లయితే ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక ఉంది కాబట్టి అసలు బంగారం వేసుకోకూడదు, ముత్యాలు ధరించుకోకూడదు, మరి వెలగల వస్త్రములు వద్దు అన్నట్లయితే ఇక్కడే మీ వేలుంచి యాకోబు పత్రికలకు వెళ్ళండి. యాకోబు భక్తుడే ఉన్నాడు, ఆయన కూడా అపోస్తలుడే కదా. ఆయన ఏమన్నాడు? యాకోబు పత్రిక చదువుదాం, 2వ అధ్యాయం. బంగారు ఉంగరం పెట్టుకున్నట్టు, బంగారపు ఉంగరం అన్నప్పుడు బంగారపు నగలు కూడా వేసుకుని ఉంటాడు. ఉంగరం అంటే ఉంగరం ఒకటే ఉంటుందండి అన్నంగా లేదు, లోపల చైన్ కూడా ఉండొచ్చు. చదవండి, ఎలాగనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు, ఇక్కడ హైలైట్ చేసుకోండి. అక్కడ మిగులు వెలగల వస్త్రాలు వద్దన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. మరి యాకోబు అపోస్తలుడైన యాకోబు కదా, వీరిద్దరూ అపోస్తలులే. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, ఏ ఉద్దేశంతో ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడి, ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు ఈయన ద్వారా మాట్లాడాడు, రెండింటినీ కంపేర్ చేసుకోరు వీళ్ళు. ఇక అదొకటే పట్టుకుంటారు. ఆ పేతురు గారు అన్నారు, పౌలు గారు అన్నారు కాబట్టి మరి యాకోబు గారు అన్నది పట్టుకోవా? యాకోబు గారు ఏమంటున్నారు చూడండి, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు, ఇక్కడ తగుమాత్రపు వస్త్రాలు కాదు, ప్రశస్తమైనవి. ఇంగ్లీష్లో కూడా చూద్దాం, ఇంగ్లీష్లో కూడా దాని పక్కనే ఉంటుంది ఇంగ్లీష్. ఫర్ ఇఫ్ దేర్ కమ్ అంటు యువర్ అసెంబ్లీ ఎ మ్యాన్ విత్ అ గోల్డ్ రింగ్ ఇన్ goodly apparel, and there come in also poor man. చాలా అద్భుతంగా కనబడేటువంటి ఒక
ప్రశస్త వస్త్రము అంటే చాలా ఖరీదైంది అది ధరించుకొని బంగారు ఉంగరం పెట్టుకొని బంగారం పెట్టుకున్నాడు అనుకుందాం, ప్రశస్త వస్త్రాలు మిగులు వెలగలేసుకున్నాడు. ఒకడు మీ సమాజ మందిరంలోనికి అంటే ప్రార్థనలోనికి వచ్చినప్పుడు రావద్దు పో అనండి అని ఉందా అక్కడ? నువ్వు వెళ్ళిపో, నువ్వు నగలు పెట్టుకున్నావు, అసలు మగాడు అయ్యుండి నువ్వేలా పెట్టుకుంటావు, స్త్రీలే తీసేయమంటున్నాం కదా మీరెందుకు పెట్టుకుంటారు, ప్రశస్త వస్త్రాలు వేసుకున్నాను వద్దు వెళ్ళిపోవాల్సిందే అన్నాడా? అక్కడేమన్నాడు చూడండి, ధరించుకొని వచ్చారు వాళ్ళు, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నారు, బంగారం ధరించుకున్నారు. సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మీ అన్నాడు, మీ సమాజ మందిరంలో మీ సంఘంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకునే దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు, ఆయన ధనవంతుడు, అన్ని ప్రశస్త వస్త్రాలు బంగారము చైన్లన్నీ వేసుకొని వచ్చాడు ఆయన. వాళ్ళు ఇక్కడ మురికి బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. అవును, దేవుని యొద్దకు అందరూ వస్తారు, లేనివాడు వస్తాడు, భేదవాడు వస్తాడు, ఉన్నవాడు వస్తాడు. వచ్చారు, వచ్చినప్పుడు ఉన్నవాడిని వెళ్ళిపోమనడానికి లేదు, లేనివాడిని తోసివేయడానికి లేదు. చూద్దాం, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, లేక ఇక్కడ నా బలిపీఠము దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచన విమర్శ చేసిన వారు అవుతున్నారు కదా, దురాలోచనలు పెట్టుకున్నారు మీ మనసులో అంటున్నాడు. ఇక్కడ మీకు అర్థమైందా? ఒక వ్యక్తి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకున్నాడు, బంగారు నగలు పెట్టుకుని కూడా మీ సమాజ మందిరంలోకి వచ్చాడు. బలిపీఠం దగ్గర ఇక్కడ కూర్చోండి, బంగారు నగలు వేసుకుని వచ్చి ప్రశస్త వస్త్రాలు ధరించుకుని చెప్పి ఆయన దగ్గర కూర్చోబెట్టి దరిద్రుడు వస్తే దూరంగా వెళ్ళిపోమని ఆ చివరిలో కూర్చొని నిలవమని అంటే మీరు దురాలోచనలు కలిగిన వారే కదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సంఘంలోకి మందిరంలోకి బంగారు నగలు పెట్టుకున్న వాళ్ళు వస్తారు, బీదవాళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా వస్తారు. సో ఏ విధంగా వచ్చినా వాళ్ళకు వాక్యం అందించాలి. అందరినీ సమానంగా చూడు. ప్రశస్త వస్త్రాలు మిగిలి వెలగలి ధరించుకున్న వారిని కూడా సమానంగానే చూడు. ఈ విషయాన్ని ఎత్తరు, ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి నొప్పిగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ వాదించడానికి దిగారు కదా. వాదించడానికి దిగిన వాళ్ళు ఏంటంటే తిమోతి పత్రికలో ఉంది కదా అంటే 2వ అధ్యాయం 9వ వచనంలో వేసుకోకూడదు కదా, 1 పేతురు 3వ అధ్యాయంలో ఉంది కదా అని చెప్తూ ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం దాన్ని పోల్చారు. ఎందుకంటే ఈయన అపోస్తులుడే, ఇది కూడా బైబిల్లో రాయబడింది కనుక అక్కడ ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే అణుకోయి స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, తగు మాత్రం వస్త్రాలు ధరించుకోండి, మీ సమయం అంతా ఈ జడలకు వాటికి వీటికి సమయం వృధా చేస్తున్నాడు. జడలు అన్నప్పుడు అనేక జడలు అని చెప్పి అన్నాను. ఆ పిక్చర్ని వాళ్ళు చూపిస్తారు స్క్రీన్లో, చూద్దాం. ఇక్కడ వాక్యంలో చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి. 1 పీటర్ చాప్టర్ 3. జడలు అల్లుకొనట్టు అన్నాడు. జడ అంటలేదు అక్కడ, జడలు అన్నప్పుడు బహువచనం. మనోళ్ళు దాన్ని ఒకదానికి కూడా పెట్టేస్తారు, జడ కూడా అల్లుకోకూడదండి అని. స్కూల్కి వెళ్తున్న పిల్లలకి జడ లేకపోతే ఏం చేస్తారు? ఎర్రబోసుకుని వెళ్తారా, లేకపోతే వెనక మొత్తం చుట్టుకొని వెళ్తారా? దేవుని బిడ్డలారా, పిల్లలకు జడలు వేస్తారు. అయితే జడలు అన్నప్పుడు బహువచనం వచ్చింది. అనేక జడలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఈరోజు కూడా కొంతమంది మీరు ఆఫ్రికా ప్రాంతం కానీ అమెరికా ప్రాంతం కానీ కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ఒక తలకు ఇన్ని జడలు ఎప్పుడు వేశారబ్బా, ఎంత టైం బట్టి ఉంటుంది వీళ్ళకి అని చెప్పి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో దీనిని పట్టుకొని చాలామంది రకరకాలుగా వర్ణిస్తూ ఇలా చేయొద్దు అలా అని వాక్యం చెప్పండి, ప్రార్థనలోకి రానివ్వండి, క్రీస్తుని హత్తుకొనివ్వండి, దేవునితో నడవనివ్వండి, ఊరికే వాళ్ళ మీద పడి ఏడవకండి. సహోదరులు వాళ్ళు రానివ్వండి, ప్రార్థనలో ఉంటారు, వాక్యంలో ఉంటారు, దేవుళ్ళు ఎదుగుతారు, దేవునితో నడుస్తారు. వీళ్ళు తీవ్రవాదుల్లాగా వాక్యం పట్టుకొని వేధిస్తూ కేకలేస్తూ అరుస్తూ సేవకుల మీద, సేవకులందరి మీద, విశ్వాసుల మీద వీళ్ళేదో కరెక్ట్ చెప్పినట్టు వీళ్ళేదో స్వనీతి పరులు. నిజానికి వీళ్ళు నీతిగా వాక్యం చెప్పేవాళ్ళు కాదు, ఇది స్వనీతి పరులు అనమాట. చూద్దామా, సాధువైనట్టు అక్కడ ఏమన్నాడు? 3వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక అంటే ఏంటి అర్థం? వెలుపు మొత్తం అన్ని వదిలేయమని కాదు, అన్ని తీసి పారేయండి అని కాదు. వాటి మీద మీ మనసు పెట్టక ఎక్కువగా మీ మనసు దేని మీద పెట్టాలంట? 4వ వచనం, సాధువైనట్టు అంటే మంచి స్వభావం కలిగిన వారుగా, మృదువైన స్వభావం, మృదువైన మాటలు. ఈ గుణమను మృదువైనట్టు అయిన గుణమను అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు వెలగలది. దేవుని దృష్టికి మిగులు వెలగలిగింది అంతరంగ స్వభావం, రైట్. మరి బాహ్యంగా అసలు ఏమీ పెట్టొద్దు, అసలు ఏం పెట్టడానికి వీల్లేదు. పెట్టిన వాళ్ళని చర్చికి రానివ్వండి, పెట్టిన వాళ్ళు రానివ్వద్దు అని అక్కడ ఉందా? లేదే. పెట్టుకున్న వాళ్ళు వస్తారని కూడా ఉంది. కనుక ఇది భర్త సరిగా మారి ఉండకపోవచ్చు,
ఆయన భార్య పెట్టుకోమని చెప్పి తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. పెట్టుకోకపోతే ఆయన కోపం వస్తుంది. దానివల్ల వాళ్ళు క్రీస్తుకి ఎందుకు దూరం అవ్వాలి? గొడవలు ఎందుకు పడాలి? పెట్టుకోనివ్వండి. ఒకవేళ ఆమెకి ఇష్టం లేదు, భర్త కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు భర్త కూడా మారి రక్షణలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఇద్దరు కలిసి తీసేస్తారు. దేవునికి స్తోత్రం. అంతలోనే అదేదో పాపం చేసేసినట్టు, దానిలోనే సమస్తము దాగి ఉన్నట్టు, అవి తీసేయకపోతే పరిశుద్ధాత్ముడు రానట్టు, ప్రార్థనలు జరగనట్టుగా, ఇక దేవునితో వీళ్ళు నడవనట్టే, వీళ్ళంతా వేషధారులట్టుగా తీర్పు తీరుస్తున్న వాళ్ళు ఎంతోమంది. చూడండి, ఈ జడలు అల్లుకున్నట్టు అన్నప్పుడు ఒక చేను దున్నట్లేదు తలంతా, చారలుగా ఎన్ని కనిపిస్తున్నాయి మనకి. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని జడలు వేయాలంటే ఎంత టైం పడుతుంది? గనుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ సమయం అంతా దీనికి వృధా చేయకండి. మీ మనసును దేవుని వాక్యం మీద, మృదువైన స్వభావము, మరి మంచి గుణము కలిగిన వారి సుగుణాలు కలిగి దేవుని యొక్క అంతరంగ స్వభావాన్ని మార్చుకొని దేవునితో నడవండి అని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా మానేసిన వాళ్ళే రావాలని అక్కడ లేదు. ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు వస్తారు, చర్చికి ప్రార్థనకు వస్తారు. వాళ్ళ డెడికేషన్ ప్రకారంగా దేవుని వాక్యాన్ని విని రోజు దేవునితో నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. అన్ని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు. సో దాన్నే ఫోకస్ చేసి భూతద్దాలతో చూస్తూ ఏం పెట్టుకుని వస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి తీవ్రవాదులు గుంపు ఒకటి తయారైంది. వాళ్ళ మాటలు విని మోసపోకండి. దేవుని వాక్యాన్ని చూడండి, పరిశుద్ధాత్మను చూడండి. అపోస్తులందరూ కూడా వాక్యం చెప్తున్నారు. అపోస్తులైన పేతురు వాక్యం చెప్తూ ఉండగా అన్ని జనుల ఇంట్లో అసలు ప్రభుని ఎరగని వారు అన్నీ పెట్టుకునే వచ్చారు. అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళందరూ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాను. వారంతా అపోస్తుల వలె పరిశుద్ధాత్మతో నింపబడ్డారని అపోస్తుల గారి 10వ అధ్యాయం 44 నుండి 47 వచ్చిన వరకు. అందరూ అన్ని జనులే, ఒక్కడు కూడా క్రైస్తవుడు లేడు అక్కడ. మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడు కదా. అప్పుడు అపోస్తులు ఏమన్నారు? మన వలె పరిశుద్ధాత్మ పొందినారు వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాడు. ఎవరితో? అపోస్తులతో అంటున్నాడు, మన వలె పరిశుద్ధాత్మ వీళ్ళు కూడా పొందుకున్నారు. అంటే వీళ్ళు ఎవరు? అన్యులు. అప్పుడు ఆ రోజు అక్కడికి వచ్చారు ఫస్ట్ టైం. ఏమేమి కలిగి ఉన్నారు? అన్ని జనాల్లో వాళ్ళు ఏమేమి వేసుకుంటారు అన్నీ వేసుకుని ఉన్నారు, అన్నీ ధరించుకుని ఉన్నారు. అన్ని రకాలవి ఉన్నాయి వాళ్ళలో. అన్ని జనులు ఏమేమి ధరించుకుంటారో సమస్తం ఉన్నాయి. సమస్తం ఉన్నప్పటికీ కూడా తాయితలు కూడా ఉండంటాయి. తాయితలు కూడా కట్టుకుంటారు కదా, తాయితలు. మరి ఇంకేదో కూడా ఉంటుంది. మరి పరిశుద్ధాత్మను బలంగా వారి మీదకి దిగినప్పుడు వారంతా ఆత్మలో ప్రార్థన చేశారు, అన్ని భాషలు మాట్లాడుతూ ప్రార్థించారు. అప్పుడు అపోజిట్ పౌలు అన్నాడు, వీరు బ్యాప్తిసం పొందుకోవాలన్నాడు. సో పరిశుద్ధాత్మ ముందు పొందినా వెనక పొందినా బ్యాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. సరే, వీళ్ళు బ్యాప్తిసం రెడీ అయ్యారు. మరి ఆత్మదేవుడికి అడ్డు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు మరి అవన్నీ పెట్టుకున్న వాళ్ళ మీదకి ఎందుకు వచ్చాడు? ఆయనకి తెలీదా అవన్నీ ఉన్నాయని? ఆయన కళ్ళు కనబడలేదా? ఈ రోజుల్లో చాలామంది ఏది అవసరమో దాన్ని చెప్పకుండా అవసరం లేని దాన్ని పైకి తీసుకొచ్చి ఇదే అవసరం చెప్తారు. మరి యాకోబు భక్తులు అంటున్నాడు, నగలు పెట్టుకున్నవాడు, ప్రశస్త వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరించుకున్నవాడు మీ దగ్గరకు వస్తాడు, మీ సమాజ మందిరంలో వాడిని మీ బలిపీఠం దగ్గర కూర్చోబెడుతున్నారు. అంటే కూర్చోబెడుతున్నారు ఆ రోజుల్లో కొంతమంది. బేదలనేమో కింద కూర్చోమంటున్నారు. అది న్యాయమైన, అది కరెక్ట్ కాదు అంటున్నాడు. అంటే అన్ని రకాల ప్రజలు వస్తారని ప్రార్థనకి. సో దాన్ని బట్టి కలవరపడిపోవద్దు, అదేదో పాపం చేసినట్టు కంగారు పడవద్దు. వాక్యం చదువుతున్నారా, ప్రార్థనలో ఉంటున్నారా, దేవునితో నడుస్తున్నారా, పరిశుద్ధాత్మకు లోబడి ముందుకు సాగుతున్నారా, అది ముఖ్యం. దాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఒకవేళ భర్త మారకపోవచ్చు, అత్త మారి ఉండకపోవచ్చు. చాలామంది అన్ని జిల్లా నుండి వచ్చిన వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేశాం కాబట్టి వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఏంటో మాకు తెలుసు. కనుక ప్రార్థించండి. కొద్ది రోజుల తర్వాత వాళ్ళే వారి ఇంటి వాళ్ళంతా రక్షణలోకి వస్తారు. వాళ్ళు సంపూర్ణంగా దేవునిలో ముందుకు సాగుతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రూపా గారు బెంగళూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, ఏసావు యాకోబుకి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు కదా, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయడం అంటే ఏమిటి అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. జ్యేష్ఠత్వ హక్కు అన్నప్పుడు ప్రథమముగా మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు దేవునికి సమర్పితమని అబ్రహాం మొదలుకొని అందరూ కూడా భక్తులందరూ మన పాత నిబంధనలో ఇజ్రాయెల్లో మనం చూసినప్పుడు మొదటిగా తొలిచూలు బిడ్డను దేవునికి సమర్పిస్తారు. సో ఆ బిడ్డ ఇక దేవుడు అతను వాడుకోవాలని చెప్పని. సో యాకోబేమో నేను అలా ఉండాలని ఆశ. యాషావు అంటాడు, అవన్నీ ఎవరికి కావాలరా, బువ్వ కావాలి, ముందు తిండి ఉంటే చాలు అనేటువంటి వాడు యాషావు. ఒక పూట కొట్టుకురు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. సో తొలిచూల ఆ జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్నటువంటి యాకోబు మరి దేవుని మీదే మనసు పెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు, దాన్ని దీవించి దేవాన్ని ప్రార్థించాడు. చూద్దాం హెబ్రీ పత్రిక 12:16 వచనం.
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసో వంటి భ్రష్టుడైను వ్యభిచారైన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే ఎంత భ్రష్టుడంటే ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చింది ఏదైనా అమ్మేస్తాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అలాంటి వారుగా మీరు ఉండొద్దు అంటున్నాడు. వాక్యంలో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ కరుణ్ కుమార్ గారు అడుగుతున్నారండి, తిరుపతి నుండి. ఒకే సంఘం, ఒకే మందిరం, ఒకే కాపరి అని అంటున్నారు. ఇది ఎంతవరకు సత్యము? అదేవిధంగా క్రైస్తవులు అన్యుల ఇంట్లో అద్దెకు ఉండవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. అన్యులింట్లో అద్దెకు ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు అద్దెకున్న ఇంట్లో సువార్త చేస్తూ సంఘాన్ని నడిపించాడు. ఒక 2 సంవత్సరాల పాటు. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి నివాసం లేకపోయినా సంఘం ఏర్పడక ముందు, మరి అనేకులు రక్షణలోకి రాకముందు అద్దెకుండి సువార్త ప్రకటించగా ఆ ఇంటికి అనేక వచ్చిపోవచ్చు, వాక్యాన్ని తెలుసుకొని ప్రభుతో కనెక్ట్ అయ్యారు. సో అన్ని జనులు వేసిన పునాదే, అన్ని జనులు వేసిన గోడలే, అన్ని జనులు ఆరాధించే గుడి కూడా ఉంటుంది. లోపల చిన్న దేవుడి గది అని ఉంటుంది, దేవుడి గది కూడా ఉండే ఉంటుంది. అన్నీ ఉన్నా ఈయన అద్దెకుంటున్నాడు కాబట్టి ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉదాహరణకి ఒకవేళ ఒక దగ్గర చీకటి ఉందనుకోండి, టార్చ్ లైట్ మీ దగ్గర ఉంది. మీరు టార్చ్ లైట్తో వెళ్తుంటే చీకటి మిమ్మల్ని తరుముతుందా, మీ దగ్గర ఉన్న లైట్ చీకటిని తరుముతుందా? త్వరగా చెప్పాలి. రైట్. వెలుగు అనేది చీకటిని తరిమేస్తుంది. ఇప్పుడు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు నమ్ముకున్న నీవేమై ఉన్నావు? ఈ లోకానికి వెలుగై ఉన్నావు అని యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, అసలు నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. యోహాను సువార్త 9:5, యోహాను సువార్త 8:12 వచనం. సో ఆ వెలుగైన ప్రభును కలిగి ఉన్న నీవు ఎక్కడ చీకట్లో అడుగుపెట్టినా ఆ చీకటి నిన్ను చూసి వెళ్ళిపోతుంది, వెలుగు అక్కడ ఉదయిస్తుంది. కాబట్టి దెయ్యాల ఇల్లని ఎందరో 4 ఏమో చనిపోయారు ఆ ఇంట్లో అని చెప్పాడు. ఒకరి తర్వాత ఒకరు, ఒక 6 నెలల గ్యాప్, సంవత్సరం గ్యాప్తోనూ. ఇక ఆ ఇంటి ఓనరే ఆ ఇల్లు వదిలేసుకున్నాడు. అది భూత్ బంగ్లాలా తయారైంది. మేము సువార్త పని కొరకు ఇల్లు అడిగితే అందరూ హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, ఈ యేసుప్రభు వాక్యాలు చెప్తారు, మాకు వద్దు అంటే మా ఇంటిని అద్దెకి ఇవ్వమని చెప్పారు. సరే ఎవరో ఒక అతను చూపించాడు, ఈ భూత్ బంగ్లా ఉంది, ఈయన ఓనర్ని అడగండి, మీరు కావాలంటే వాడుకోండి అన్నాడు. వెళ్ళి ఓనర్ని అడిగితే, బాబు అలా ఆ ఇల్లు మీకు కావాలా? అయ్యా మరి ఎవరో ఒకరు చెప్తారు మీకు ఆ ఇంట్లో ఏం జరిగిందో, మళ్ళీ మీరు మానేసి వెళ్ళిపోతారు, ఏం అవసరం లేదంటే అది ఫ్రీగా వాడుకోండి, మీరే రిపేర్ చేసుకొని మీరే వాడుకోండి అని చెప్పన్నాడు. ఆ గ్రామంలో ఆ సంఘాన్ని మేము అక్కడికి నడిపించాం. మరి అది క్లీన్ చేసి అక్కడ ప్రార్థనలు జరిగాయి, ఆరాధనలు జరిగాయి, దెయ్యాలు పారిపోవడం జరిగింది, వచ్చిన వాళ్ళు రక్షింపబడుతున్నారు. చక్కగా వెలుగు వచ్చింది ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి ఒక వెలుగు గదిగా. అంతవరకు భూత్ బంగ్లా మరి దెయ్యాల ఇల్లు, విడవబడిన ఇల్లు, శాపగ్రస్తమైంది, వాస్తు బాలేదు, అన్నీ చెప్పినటువంటి ఇంట్లో, చావు ఉన్నటువంటి ఇళ్ళలో దేవుని వెలుగు వచ్చింది, ప్రార్థనలు జరుగుతున్నాయి. తర్వాత సంవత్సరానికి ఏమో ఓనర్ వచ్చి రెంట్ అడిగాడు. బాబు ఇక్కడ నుండి రెంట్ ఇవ్వమంటే మీరే వచ్చి దిగండి ఇంట్లో అని చెప్పావు. లేదు మీరే ఉండండి అని చెప్పాడు. సో దేవుని బిడ్డలారా కొన్నాళ్ళ తర్వాత మరి రెంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాం. ఏది ఏమైనా భయపడిన వాడికి అన్నీ భయాలే, ధైర్యంగా ఉన్నవాడికి ఏమీ భయపడనక్కర్లా. యేసుక్రీస్తు నామములో మీరు జయించుకుని ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇంట్లోనే మీరు ఉండొచ్చు. ఎవరైనా ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కానీ, ఇల్లు మారినప్పుడు కానీ 91వ కీర్తన చదువుకోండి. కీర్తన 91 చదివి యేసు రక్తాన్ని ఉచ్చరించి ప్రార్థించి ముందుకు వెళ్ళండి. ఒకే తండ్రి, ఒకే ప్రభు, ఒకే బ్యాప్టిజం, ఒకే ఆత్మని అక్కడ ప్రభు చెప్తే, వీళ్ళు ఒకే సంఘం, ఒకే కాపరి, ఒకే ప్రార్థనా మందిరం అంటున్నారట. ఇది లేదు బైబిల్లో. ఏది ఉందో దాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బ్యాప్తిసం ఒక్కటే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బ్యాప్తిసం ఒక్కటే. తర్వాత అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో మళ్ళా చదువుతాను. 4వ వచనము 5వ వచనం కూడా చదువుతాం. 4వ వచనం కూడా. శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఇప్పుడు ఒకటే సంఘం ఒక్కటే, కాపరి ఒక్కడే అని ఉంది అని చూద్దాం. 5వ వచనం చూడండి. 4:5. ప్రభు ఒక్కడే, ఇక్కడ కాపరి ఒక్కడే అనలేదు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. మనందరూ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళైనా యేసుని నమ్మాలి, మనమైనా యేసుని నమ్ముతాం. ఆఫ్రికాలో ఉన్న, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న, ఎక్కడున్నా మనందరి విశ్వాసం యేసుక్రీస్తునందై ఉండాలి. మనందరికీ ప్రభు యేసుక్రీస్తే. బ్యాప్టిజం కూడా ఒక్కసారి ప్రభునందు యథార్థంగా నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే చాలు. సంఘం మారినప్పుడంతా బ్యాప్టిజం అవసరంలా, మాటికి బ్యాప్టిజాలు అక్కర్లేదు. క్రీస్తులో ఉన్నావు లేదా, వాక్యంలో ఉన్నావు లేదా, ప్రార్థనలో ఉంటున్నావు లేదా, దేవునిలో కొనసాగుతున్నావు, దాన్ని ముఖ్యంగా బేస్ చేసుకోకుండా మాటికి జీవితాంతం బ్యాప్టిజం బోధ,
కొందరికి రకరకాల బోధలు. దయచేసి వీటిని తండ్రిని దేవుడు ఆత్మ ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే అని చెప్పింది. అన్ని సంఘం ఒక్కటే, కాపర్ ఒకటే అలా లేదు. అనేక మంది కాపర్, ఇప్పుడు ఈ ఒక్క కాపర్ వెళ్ళిపోతే మరి ఇంకో కాపర్ కావాలి కదా. ఇప్పుడు 7 లక్షల మంది సంఘానికి కాపరి యాంగిచోగా, డేవిడ్ యాంగిచో అన్న వ్యక్తి సౌత్ కొరియాలో 7 లక్షల సంఘానికి కాపరి. ఆయన నిద్రించి వెళ్ళిపోయారు. కాపరి ఒక్కడే అని కూర్చుంటే ఆయన సమాధిలో ఆయన బయటికి రాడు, వీళ్ళు చర్చికి వెళ్ళరు. ఎందుకంటే కాపరి ఒక్కడే వెళ్ళిపోయాడు కాబట్టి. కాపరి ఎప్పుడూ ఒక్కడే ఉండడు. ప్రధాన కాపరి ఒక్కడే, కానీ కాపర్లు అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకునేవారు. వాక్యానుసారంగా బోధిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. అయితే మాటికి సంఘం మారుతున్న బట్టి ఆ దైవ సేవకుడు అలా చెప్పుంటాడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడితే చర్చి మారిపోతున్నారు. చర్చి మానకుండా ఉండడానికి చెప్పిన మాటది. సంఘం ఒక్కటే, కాపరి ఒక్కడే, ఇక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళొద్దని. అయితే గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారమైన బోధ, ప్రార్థన, దేవుని యందు విశ్వాసము, మరి భక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు అన్నీ ఉన్నాయనుకోండి, మరి మళ్ళా చర్చి మారాల్సిన అవసరం ఏంటి? అక్కడ దేవుని వాక్యం ఉంది. మారుమనసు లోతైన అనుభవం, పరిశుద్ధాత్మ గురించిన అనుభవం, మారుమనసు పొందినటువంటి అనుభవం, దేవునితో నడిచేటువంటి అనుభవం కలిగిన వారుగా వాక్యానుసారమైన బోధలుండి పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటే సంతోషంగా సంఘానికి ముందుకు వెళ్ళొచ్చు. అలా లేదు అంటే వాక్యానుసారంగా ఎవరు బోధిస్తున్నారో వారి యొక్క బోధలో మనం ఎదగాలి. ఎందుకంటే మొక్కకు నీరు కావాలి, గొర్రెకు కాపరి ఆహారం దగ్గరకు తీసుకువెళ్ళాలి, పచ్చిక ఎదుగు. అలాగే ప్రతి విశ్వాసి రక్షించబడిన తర్వాత వాక్యపు ఆకలితో ఉంటాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. అది ప్రతి ఆదివారం ఆకలి దప్పులు తీర్చాలి. వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రపంచంలో మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ముంబై వెళ్ళారనుకోండి, సంఘం ఒక్కటే అని మళ్ళీ ముంబై నుండి ఫ్లైట్ వేసుకొని వస్తారు ఆదివారం ఇక్కడికి. ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ రాలేరు కదా. మళ్ళీ సోమవారం మళ్ళీ బయలుదేరి డ్యూటీకి వెళ్తారా? వెళ్ళారు. సంఘం ఒక్కటే అంటే ఇలా ఉంటుంది. గల్ఫ్లో మీటింగ్కి వెళ్ళారు, అక్కడ ఏదో ఉద్యోగానికి వెళ్ళారు, సంఘం ఒక్కటే అన్నారనుకోండి. హైదరాబాద్లో మీ సంఘం ఉంది, లేదా ఈస్ట్ గోదావరిలో సంఘం ఉంది, కాకినాడలోను, విజయవాడలోను, శ్రీకాకుళంలోనూ సంఘం ఒక్కటే అన్నట్లయితే ఆదివారం శనివారం రాత్రి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ దిగి అక్కడ నుండి బండి పట్టుకొని మీరు సంఘం ఒక్కటే అని ఆ సంఘానికి వెళ్ళాలి. అక్కడ ఆరాధన ముగించుకున్నాక మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. లేక 4 సార్లు అటు ఇటు తిరిగేసరికి మీకు వచ్చిన జీతం మొత్తం ఫ్లైట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, లేదా ఇతర దేశం, ఇతర ప్రాంతానికి వెళ్ళారు, సంఘం ఒక్కటే అని కూర్చుంటే ఎలా? క్రీస్తు ప్రభు ఉన్నాడు, ప్రపంచం అంతా ఉన్నాడు, అనేక సంఘాల్లో ఆయన సన్నిధి ఉంది. ప్రార్థన ఎక్కడ 2-3 కూడి ఉండుదరో వారిని మధ్యలోనే ఉంటాన్నాడు కనుక ప్రార్థన చేసుకుని అక్కడ ఆత్మీయమైన సంఘం ఏదైనా ఎతకండి. అపవిత్రమైన సంఘాలు చాలా ఉన్నాయి. ఆత్మీయమైన సంఘం, ప్రార్థనాపరులైన సంఘం తెలుసుకొని ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా వాక్యం వినొచ్చు. అక్కడ వారు బల్లిస్తే ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే తీసుకోవచ్చు. సంఘం ఒక్కటే, కాపరు ఒక్కటే, మా కాపరు ఇస్తేనే తీసుకుంటారని మనం బెగదీసుకుని ఉండనక్కర్లేదు. అందుకే మెచ్యూరిటీ అనేది ఉండాలి ఆత్మీయతలో అని చెప్పి మీ సంఘ కాపర్ నిర్లక్ష్యం చేయొద్దు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వారు ఏదైనా కడుతూ కష్టపడుతూ సేవ చేస్తున్నప్పుడు సహకారులుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ శైలజ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, యేసుక్రీస్తు కొన్ని చోట్ల ఒకే మాట ద్వారా స్వస్థతలు చేశారు కదా, మరి మార్కు సువార్త 8వ అధ్యాయము 25-24 వచనాల్లో ఇక్కడ ఎందుకు రెండోసారి చేయి పెట్టవలసి వచ్చింది అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అనేక చోట్ల ప్రభు అయిన దేవుడు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో అనేక రోగులను దేవుడు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 15, 30, 31 వచనంలో ఆయన పాదాల దగ్గర పడిసిన ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచాడు. మత్తయి 14:14లో ఆయన కనికరపడి జనసమూహంలో రోగులందరినీ స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 9:36లో ఆయన కనికరపడి ఆ జనుల మధ్యలో ఉన్నటువంటి వ్యాధుల నుండి వారిని విడిపించాడు. అలాగే మార్కు సువార్త 1:42 వచనంలో ఆయన ముట్టి నువ్వు శుద్ధుడు అవుతున్నావు అని చెప్పి అన్నాడు. వెంటనే శుద్ధుడు అంటే అతను బాగుపడ్డాడు. మరి 8వ అధ్యాయంలో మాత్రం ఒకమారు తాకిన తర్వాత ఎలా ఉన్నారంటే మనుషులు చెట్లులా కనబడుతున్నారు అన్నాడు. మనుషుల్లా కనబడట్లేదయ్యా, చెట్టుల వలె కనిపిస్తున్నారు అన్నప్పుడు అప్పుడు 2వ మారు ప్రభు అతన్ని తాకగా అతను స్వస్థత పడి బాగా క్లియర్గా తేటగా చూడసాగాను అన్నాడు. తేటగా చూశాయట. అంటే మొదటి తాకిడి 2వ తాకిడి కింద మనం తీసుకోవచ్చు. అవును, ప్రభు యొద్దకు వచ్చిన మనం ఆయన సన్నిధిలో
తాకబడిన వెంటనే అంత లోతైన మార్పు రాకపోవచ్చు, అంత అద్భుతమైన కోరినంత స్వస్థత మీకు కలిగి ఉండకపోవచ్చు. కానీ తాకాడు, కొంత మార్పు మీకు కలిగింది. ఆ మార్పుతో సరిపుచ్చుకోకుండా ప్రభువా నన్ను ఇంకనూ తాకండి, నన్ను ఇంకనూ బలపరచండి, నన్ను ఇంకనూ అభిషేకించండి, ఇంకనూ నీ కృపలోనే ఎదగాలనుకుంటున్నాను సంపూర్ణతలు అన్నప్పుడు ప్రభు మనల్ని తాగుతాడు. ఎందుకంటే ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. ఆయన తాకినప్పుడు మరి తేటగా కనిపించాయి. సో రెండోసారి ప్రభు తాకాల్సి వచ్చిందా? అవును. మరి ఇలా అనగానే చిటికి వేయగానే స్వస్థపడ్డారా అందరూ? కొన్ని చోట్ల నువ్వు మార్గంలో వెళ్తుండగా స్వస్థపడతారని ప్రభు చెప్పాడు. అలాగే వారు వెళ్తూ ఉండగా స్వస్థపడ్డారు. కొందరు అక్కడ వెళ్ళి ఆ గ్రామం దాటిన తర్వాత స్వస్థపడ్డారు. కొందరు మార్గంలోనే స్వస్థపడ్డారు. కొందరు అక్కడికక్కడే స్వస్థపడ్డారు. స్వస్థత అనే వరం, అద్భుతములు చేసే వరం రెండు కూడా వేరు. అద్భుతాలు జరిగించే గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్ అన్నప్పుడు అక్కడికక్కడ అప్పటికప్పుడే జరిగేదాన్ని మిరకల్ అంటారు, గిఫ్ట్ ఆఫ్ మిరకల్. కన్ను లేని వారికి కనుగుడ్డకు తయారవ్వాలి అప్పటికప్పుడు. అదే కంటి చూపు సరిగా లేనివాడు ప్రార్థన అయిన తర్వాత నువ్వు స్వస్థపడతావు విశ్వాసంతో వెళ్ళమన్నప్పుడు దారిలో వెళ్తూ ఉండగా అతను కొంచెం తేటగా కనిపిస్తుంది. అరే నిన్నటికంటే బాగా చూడగలుగుతున్నానే, ఇంత బాగా కనిపించలేదు నాకు. నిన్న పాస్టర్ గారు స్టేజ్ మీద బ్లర్గా కనిపించారు, మసగ్గా కనబడ్డారు. రెండో రోజు మీటింగ్కి వెళ్తే క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయి, స్క్రీన్ మీద వాక్యాలు కూడా కనబడుతున్నాయి. ఎస్, దాన్ని ఏమంటాం? అప్పటికప్పుడే జరగలేదు. నిన్న రాత్రి ప్రార్థన చేశారు, ఆ రోజు తర్వాత ఆ రాత్రి కొంత తేడా అనిపించింది, తెల్లవారేసరికి ఇంకా బాగా క్లియర్గా అనిపించింది. సాయంకాలం వెళ్ళి చూస్తే నిన్న స్క్రీన్ మీద కనబడే వాక్యాలు కనబడినవి ఈరోజు కనిపిస్తున్నాయి. అంటే స్వస్థత అనేది కొన్నిసార్లు ఇట్ టేక్స్ టైం. హీలింగ్ అనేది ఒకేసారి, ఇప్పుడు ఎముక విరిగిందంటే అది హీల్ అవ్వడానికి 21 days, 41 days, 61 days అంటారు. అంటే అలా చెప్పుకుంటూ వెళ్తారు. అంటే ఖచ్చితంగా హీలింగ్ అవ్వడానికి టైం పడుతుందా? కొన్నిసార్లు టైం పట్టవచ్చు. వెంటనే పూర్తిగా స్వస్థ కాకపోయినా స్వస్థత అనేది స్టార్ట్ అవుతుంది. విశ్వాసం ద్వారా స్తుతిస్తూ ఉండగా అది పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు చూసినప్పుడు హీల్ అయిపోతుంది. అలాగే హీలింగ్ గిఫ్ట్ అనేటువంటిది వెంటనే అద్భుతాలు జరగవు, కానీ ఆ ఏదో కదిలినట్టు, ఏదో స్వస్థ కలిగినట్టు అనిపిస్తుంది. చెమటలు పట్టి దురాత్మలు వెళ్ళిపోవడం, కొన్నిసార్లు బాడీ అంత తేలికైపోవడం, కొన్ని మార్లు ఏదో తగ్గినట్టు అనిపించింది. అలా స్తుతిస్తూ ఉండగా మూడో రోజు కల్లా పూర్తిగా హీల్ అయిపోతుంది. క్రమక్రమేణా స్వస్థత కలుగుతుంది. స్వస్థ వరము, మరి అద్భుతాలు చేసే వరము అప్పటికప్పుడే చిటికి వేస్తే అద్భుతం జరిగినట్టుగా జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. సహోదరుడు ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా వాక్య వివరణ అడుగుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35 నుంచి 41 వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు అండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందురు. అడవులలోను, కొండల మీదను, గృహల్లోను, సరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. విశ్వాసం వల్ల జరిగినటువంటి వీర కార్యాల గురించి మాట్లాడుతూ అపోజిట్ పౌలు చెప్తున్నాడు. 35వ వచనం ఆ చివరి వరకు. కొందరు హింస పొందారు, తిరస్కరించబడినా ప్రభుని విడిచిపెట్టలే, కొరడా దెబ్బలు తగిలినా ప్రభుని వదిలిపెట్టలే, బంధకముల్లో ఉన్న ఖైదీలైనా యేసయ్యను విడిచిపెట్టలేదు, ప్రభు కొరకు నిలబడ్డారు. మరికొందరు స్త్రీలైతే వారు విశ్వాసం ద్వారా తమ పోగొట్టుకున్న తమ వారిని పొందుకున్నారు, తిరిగి పొందగలిగారు. సో 35వ వచనంలో తిరిగి పొందుకున్నారు అని అన్నాడు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందితిరి. ఎలా పొందారు? విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని లేపాడా? ఎస్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాంగా, మార్తా నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావని చెప్పి ఆమె సహోదరైనటువంటి లాజర్ని ప్రభు లేపాడు. అలాగే మృతులైన వారు తిరిగి లేచారు. యేసు ప్రభు వారు శిలువలో మరణించినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-5 వచనం వరకు మృతులైన సమాధులు తెరవబడ్డాయి.
అలాగే పాత నిబంధనలో చనిపోయిన వారు కొంతమంది తిరిగి లేపబడ్డారు, మృతులైన తమ వారిని పొందుకోగలిగారు. మరికొందరు అయితే కొరడా దెబ్బలు తగిలిన, మరి బంధకాలైన, నష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన విశ్వాసంలో నిలబడ్డారు, కానీ యేసయ్యను విడిచిపెట్టల. విశ్వాసంలో స్ట్రైట్గా నిలబడ్డారు, యేసును మాత్రం విడిచిపెట్టలేదు. అటువంటి నమ్మకస్తులైన వారుగా మనం ఉండాలి. అంతం వరకు నమ్మకంగా మనం ఉండాలి. ప్రాణాలైనా తెగించి ప్రాణమిచ్చిన ప్రభు కొరకు మనం నిలబడగలిగితేనే నిజమైన విశ్వాసం. దాని యొక్క అర్థం అదే. విశ్వాసం ద్వారా ఎన్ని వీరకార్యాలు చేశారో హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు 11వ అధ్యాయాన్ని, హెబ్రీ పత్రిక. హీరోస్ ఆఫ్ ఫెయిత్ మీరు చదవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైన మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరికీ, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరికీ, ఈ రోజు దేవుని వాక్యానికి విధేయులైన మీకు, నూతనంగా పాల్గొన్న వారికి సదా తోడే ఉండి ప్రభురాకుడికి మనల్ని సిద్ధపరిచి ఆయన చిత్తం నెరవేర్చు వారిగా మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని సమాధానం మీకు తోడే ఉండును గాక. ఆమేన్. మీరు ఫలించుదురు గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. ఆమేన్. మీరు చేసే మంచి ప్రయత్నాలు యేసు నామములో ఫలించి అభివృద్ధి పొందుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. నవ్వుతూ చెప్పండి. నవ్వుతూ చెప్పండి. పళ్ళని బయటికి కలపాలి. మీరు వర్ధిల్లుదురు గాక. మీరు వదిలిదురుగాక. మీకు మేలు కలుగును గాక. మీకు మేలు కలుగునుగాక. మీ అక్కర్లన్నీ తీరిపోను గాక. మీ అక్కర్లన్నీ తీరిపోవునుగాక. దేవుని సహాయం, దేవుని సహాయం, దేవదూతల సహాయం దేవదూతల సహాయం ఎల్లప్పుడూ మీకుండును గాక. ఎల్లప్పుడూ మీకుండునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యూ. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. మీ వెంట ఏ తెగులు వచ్చునుగాక. మీకు ఆరంభణ యేసు నామములో, సమీపించదు, సమీపించదు, సమీపించదు. ఏ అపాయం మీ ఎదుగు యేసు అధికారం గల నామములో రాదు, రాదు, రాదు. గాడ్ బ్లెస్ యు. నవ్వుతూ అందరినీ పలకరించండి. దేవుని స్తుతిస్తూ